అంతర్జాతీయంగా నిమిషా ప్రియా కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. యమన్లో నర్సు వృత్తి చేసుకుంటూ అక్కడే హాస్పిటల్ స్థాపించి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నిమిషప్రియ 2017లో ఒక హత్య కేసులో ఇరుక్కొని ఇప్పుడు ఆమెకు ఉరిశిక్ష పడడంతో సుప్రీంకోర్టు కూడా ఆఖరకు ఆ దేశాధ్యక్షుడు సాలే కూడా ఆమెకు ఉరిశిక్షను ఖరారు చేయడంతో ఇప్పుడు మన ఇండియాలో అది పూర్తి స్థాయి అందరూ చర్చించుకునే వార్తాంశంగా మారిపోయింది. వాస్తవంగా నిమిషప్రియ యొక్క ప్రస్థానం ఎలా సాగింది అనగా మనం చూసినట్లయితే కేరళ ప్రాంతానికి చెందిన నిమిషప్రియ వాస్తవంగా క్రిస్టియానిటీని అనుసరిస్తున్న కుటుంబం. ఈ దశలో ఆమె ఇక్కడ నర్సు కోర్సు పూర్తి చేసి నర్సుగా పనిచేయడానికి కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం అంటూ యమన్ దేశాన్ని 2008లో వెళ్ళడం జరిగింది. అక్కడ యమన్ దేశంలోని హాస్పిటల్లో దాదాపు చాలా హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఆమె అక్కడే ఉంటూ 2011లో తిరిగి వచ్చి కేరళలోని థామస్ను ఒక ఆటో డ్రైవర్ అనే థామస్ను పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఫ్యామిలీతో సహా థామస్తో కలిసి యమన్కు వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఈ థామస్ కూడా అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ ఈమె నర్సుగా పనిచేస్తూ ఇద్దరు అక్కడ జీవనం సాగిస్తూ ఉండడం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు ఒక పాప కూడా పుట్టింది వారికి. అయితే యమన్ దేశంలో వీరిద్దరూ ఒంటరిగా ఉన్నన్ని రోజులు ఏమీ సమస్యలు రాలేదు వీరికి. ఎప్పుడైతే వీరికి ఒక సంతానం కలిగిందో ఆ మూడవ సంతానాన్ని పోషించడానికి చూసుకోవడానికి వీరికి అనేక ఇబ్బందులు ఏర్పడడం జరిగింది అక్కడ. ఈ క్రమంలో థామస్ తన కూతుర్ని తీసుకొని ఇండియాకు వచ్చి కేరళలో యథావిధిగా ఆయన తన ఆటోను నడుపుకుంటూ ఇక్కడనే ఉండిపోయాడు. అయితే ఇక నిమిషప్రియ అక్కడే ఉండి తన నర్సు వృత్తిని చేసుకుంటూ ఇండియాకు డబ్బులు పంపిస్తూ ఫ్యామిలీకి చేదోడు బాదోడుగా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎంత చేసినప్పటికీ కూడా ఆమె ఆ దేశంలో పనిచేస్తున్న సమయంలో ఆమెకు అక్కడి డబ్బులు సరిపోకపోవడంతో కొంత వ్యాపారాన్ని ఇంకొంచెం ఆదాయాన్ని పెంచుకుందామనే క్రమంలో ఆమె ఒక ఆలోచన చేసింది. అక్కడే ఒక సొంత క్లినిక్ను తెరుద్దామని ఆమె ప్రయత్నం చేసింది. అయితే అన్ని దేశాలలోగా అంటే ఒక దేశానికి ఏ దేశానికి సంబంధించిన చట్టాలు ఆ దేశంలో బలంగా ఉంటాయి. అదేవిధంగా యమన్లో కూడా రాజ్యాంగపరమైన విధానాలు మన దేశం కంటే చాలా బలంగా ఉన్నాయి అక్కడ. దాంట్లో ఆ దేశంలో ఎవరైనా బయటి దేశస్తులు కనుక వ్యాపారం చేసుకోవాలని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా వ్యాపారాన్ని తెరవలేరు. కానీ ఆ దేశం యొక్క వ్యక్తిని ఒక భాగస్వామిగా చేసుకొని మాత్రం వ్యాపారాన్ని నడపవచ్చు. ఈ యొక్క వెసులుబాటును ఆసరా చేసుకొని అక్కడ ఒక మహదీ అనే ముస్లిం వ్యక్తిని తన పార్ట్నర్గా చేర్చుకొని తను క్లినిక్ను తెరవడం జరిగింది. ఈ దశలో ఆమెకు లాభాలు బాగానే రావడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకొక విషయం మనం ఆలోచించాలి. ఏంటిది అంటే అది యమన్ దేశం యొక్క పూర్వాపరాలు. అసలు యమన్ దేశం ఏంటిది, అక్కడున్న పరిస్థితులు ఏమిటి, దాని యొక్క వివరాలు ఏమిటి మనం మొదట తెలుసుకోవాలి. యమన్ దేశం ఇప్పుడైతే పూర్తి స్థాయి ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది. కానీ ఒకప్పుడు దాదాపు 4వ శతాబ్దం వరకు అక్కడ అత్యధికంగా యూదులు నివసించేవారు. తదనంతర కాలంలో క్రిస్టియన్లలోని పైగాన్ అనే ఒక తెగ అక్కడ ఆ యొక్క యూదులను ఆక్రమించి క్రిస్టియన్గా మారిపోయారు. కానీ తదనంతర కాలంలో తిరిగి కూడా 7వ శతాబ్దం వచ్చేసరికి ఇస్లామిక్ యుద్ధాలు చేస్తూ అనేక దేశాల్లో ఇస్లామిక్ మత వ్యాప్తి నిర్వహిస్తూ యమన్లో కూడా తన తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో అనేక యుద్ధాలకు అక్కడున్న హింసకు తట్టుకోలేక యమన్ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఇస్లామిక్ దేశంగా మారిపోయారు. ఈ సమయంలో అక్కడ 7వ శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు బలమైన షరియా చట్టాలను అనుసరిస్తూ ఆ దేశము ఇప్పటి వరకు ఉంటుంది. అయితే మరింత
ఇంకొక 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాల చరిత్రను కనుక తీసుకున్నట్లయితే ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఆ యొక్క యమన్ దేశంలో అనేక రాజకీయ సమీకరణాలు జరిగాయి. అక్కడున్న తెగల మధ్య కూడా యమన్ చిన్న దేశం అయినప్పటికీ కూడా అక్కడున్న తెగల్లో ఒకరికొకరు అనేక రకాలుగా యుద్ధాలు చేసుకుంటూ ఒకరికొరకు నరుక్కుంటూ చంపుకుంటూ అనేక రకాలుగా హింసించుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ రాజకీయంగా అనిశ్చితి పూర్తి స్థాయిలో నెలకొనడం జరిగింది. ఈ సమయంలో అనేక గ్రూపులు కూడా ఉద్భవించాయి. అందులో హూతీలది కూడా ఒక గ్రూపు. దాదాపు 10-11 సంవత్సరాలుగా అక్కడ హూతీ ప్రజలు అక్కడ స్థానిక ముస్లింలపై స్థానిక ప్రజలపై అంటే అందరూ ముస్లింలే, వీళ్ళు హూతీలు ముస్లింలే వాళ్ళు ముస్లింలే అయినప్పటికీ కూడా ఈ హూతీ తెగ కొంచెం ప్రభావాన్ని చూపుతూ అనేక దాడులను తెగబడడంతో యమన్ యొక్క రాజు కూడా అసలు ఆ దేశాన్ని విడిచి పారిపోవడం జరిగింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న యమన్ దేశం రాజకీయంగా ఇక్కడ బలంగా లేదు, అస్థిరతతో కొనసాగుతోంది. ఈ సమయంలో ఈ యొక్క సంఘటన నిమిషప్రియ యొక్క సంఘటన 2017లో ఆయన్ని ఈ మహదీ అనే వ్యక్తిని అంటే ఏదైతే భాగస్వామిగా ఉన్నాడో ఆ భాగస్వామిని హత్య చేసిందనే ఆరోపణలపై ఆమెను పోలీసులు అక్కడ యమన్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కొంత కనుక ఆమె చెబుతున్న దాన్ని బట్టి మనం కనుక చూస్తున్నట్లయితే ఆ యొక్క యమన్లో ఆమెను ఆ యొక్క మెహదీని తను భాగస్వామిగా చేసుకున్నప్పుడు తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకొని తన దగ్గరే పెట్టుకొని ఏదైతే వ్యాపారంలో వస్తున్న లాభాలను ఈ 2011 నుంచి వస్తున్న రాజకీయ సమీకరణాలతో అక్కడున్న అనిశ్చితి వాతావరణంలో ఈమెను స్వార్థంగా ఉపయోగించుకొని ఈ యొక్క పాస్పోర్ట్ను తన దగ్గరనే ఉంచుకొని ఈ వ్యాపారంలో వస్తున్న లాభాలను తనే లాగేసుకొని ఈమెకు పంచివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు అనే ఆరోపణలు రావడం జరిగింది. ఈ సమయంలో ఆమె మరోమారు ఆమెపై అతని మహదీపై కూడా అనేక మార్లు తీవ్ర స్థాయిలో కూడా పోట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మన దేశంలోని భారత రాయబార కార్యాలయంలో కూడా ఒక కేసును నమోదు చేయడం జరిగింది. ఈ సమయంలో 2017లో అయితే ఏదైతే ఈ మెహదీ యొక్క హత్య జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారో ఆ సమయం ఈమె నర్సు కాబట్టి ఆ యొక్క మెహదీకి మత్తుమందు అనస్థీషియా మోతాదు ఎక్కువ కావడంతో ఆయన చనిపోవడం జరిగింది. ఈ సమయంలో అయితే ఆమెను ఆ యొక్క మెహదీ యొక్క ప్రాణాలు పోయాయని తెలుసుకున్న ఈమె అతని యొక్క ముక్కలుగా నరికి ఆ ముక్కలను స్థానిక అంటే ఆ యొక్క బిల్డింగ్లోని వాటర్ ట్యాంక్లో పడేసింది. ఈ సమయంలో పోలీసులు కనుక్కొని యొక్క హత్యా నేరం మోపి ఆమెను జైల్లో వేయడం జరిగింది. అయితే అన్ని భారత చట్టాలు ఈ సమయంలో మనం గుర్తుంచుకోవాల్సింది విషయం ఏమిటిదంటే అన్ని చట్టాలు భారతదేశంలో లాగా సరళీకృతమైన చట్టాలు అన్ని దేశాల్లో ఉండకపోవచ్చు. అసలే ఆ దేశం ఇస్లామిక్ కంట్రీ, షరియా చట్టాలు బలంగా అమలు పరుస్తున్న దేశం, అందులో రాజకీయ అస్థిరత అసలు మన దేశానికి యమన్కు ఎలాంటి సంబంధాలు లేవు. కనీసం మన దేశం యమన్కు విమానాన్ని కూడా నడపడం లేదు. ఎందుకు అంటే గత 11-12 సంవత్సరాలుగా యమన్లో రాజకీయంగా ఏమాత్రం పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆ యొక్క సనాలోని రాజకీయ రాయబార కార్యాలయాన్ని కూడా మన ప్రభుత్వం అక్కడి నుంచి ఎత్తివేసింది. కేవలం యమన్కు మన దేశానికి ఎటువంటి సంబంధాలు లేకుండా వస్తోంది. కనీస విమానాన్ని కూడా మనం డైరెక్ట్గా యమన్కు ఎలాంటి రవాణా సౌకర్యం కూడా మన దేశం నుంచి లేదు. అంటే ఆ యమన్కు మనకు ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలాంటి తరుణంలో ఇలాంటి సందిగ్ధంలో భారతదేశ రాజకీయ రాయబార కార్యాలయం కూడా తన సాధ్యమైనంత వరకు ఆ యొక్క దేశాన్ని ఒప్పించడానికి ఈమె యొక్క ఉరిశిక్ష నుండి తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా వాతావరణమే బాగాలేదు. ఈదురు గాలులు వీస్తున్న తరుణంలో హెలికాప్టర్ కానీ విమానాన్ని కానీ తీయడం ఎంత అవివేకమైన చర్యనో, ఆ దేశంకు మన దేశానికి సత్సంబంధాలు లేని సమయంలో ఆ దేశాన్ని బుజ్జగించడం కూడా అలాంటిదే. ఈ సమయంలో అయితే కొంత ఈ యొక్క
నిమిష ప్రియ యొక్క లాయర్ చెబుతున్న దాని విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే బ్లడ్ మనీ అంటే ఆ దేశంలో దియా అంటారు, కొంత పరిహారం అంటే ఏదైతే మృతుని యొక్క కుటుంబ సభ్యుల అంగీకారంతో, అంటే నేను హత్యను కావాలనుకొని చేయలేదు, అది ఏదో ఒక పరిణామంలో అనుకోకుండా జరిగిన హత్య, అది జరిగిన ఘటన మాత్రమే, అది నేను ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదు, కాబట్టి నాకు క్షమాభిక్ష పెట్టండి, మీరు అనుమతిస్తే నేను నా యొక్క సొంత దేశానికి వెళ్ళిపోతాను, నా ప్రాణాలు నేను బతుకుతాను అని అభ్యర్థన పెట్టుకోవడం. ఇది కొంత ఆ యెమెన్లో కొంతకాలంగా అక్కడ అమల్లో ఉంది. దాన్ని ఒక చివరి ప్రయత్నంగా వీరు కూడా దాదాపు క్రిస్టియన్ సేవ్ ద నిమిష అనే ఫౌండేషన్ కూడా నిర్వహిస్తూ కొంత డబ్బును దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 2 దఫాలుగా 20 చొప్పున 40 లక్షల మేరకు ఆ యొక్క వారికి అందించాము. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి స్పందన రావడం లేదని వారు ఆవేదన పడుతున్నారు. ఏది ఏమైనా దాదాపు అసలు సంబంధాలు బాగలేని దేశాలకు కానీ, అసలు అక్కడ రాజకీయ వాతావరణం కానీ, ఎలాంటి పరిస్థితులు అసలు చక్కదిద్దుకునే ప్రయత్నాలు కూడా లేని దేశాలకు వెళ్ళి మనం అనేక ఇబ్బందులు పడడం కన్నా సామరస్యపూర్వకంగా ప్రజాస్వామ్య దేశాలకు వెళ్ళి ఎంతో కొంత మెరుగైన జీవితాన్ని గడపడం మేలు. కానీ అనవసరంగా అత్యధిక ధనం ఆశతో ఇలాంటి దేశాలకు వెళ్ళి మనం ఇక్కట్ల పాలవడమే తప్ప మరేదీ లేదు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది, తను ఎప్పుడైతే ఈ నిమిష ప్రియ యొక్క బలహీనతను ఆధారం చేసుకుని ఆ మెహదీ తన పాస్పోర్ట్ను లాగేసుకోవడం, ఆమెది ఒంటరిగా ఆ దేశంలో సింగిల్ ఉమెన్గా అక్కడ ఉండడము, ఏదైతే వ్యాపారంలో వస్తున్న డబ్బును తను లాక్కోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో ఈమెలో కూడా ఒక రకమైన మెహదీ మీద, వ్యాపార భాగస్వామి మీద ద్వేష భావన పెరిగింది. ఆ ద్వేష భావనలో అతనికి మత్తుమందించి ఒక పాస్పోర్ట్ను తను తస్కరించి ఏదో రకంగా దొంగతనంగా అక్కడి నుంచి బయటపడాలనే ఆలోచన చేసింది. కానీ అది వికటించి అది ఆ మెహదీ యొక్క ప్రాణాలకే ముప్పు తీసుకువచ్చి ఆయన చనిపోవడం జరిగింది. తదనంతరం ఆమె చనిపోయిన యొక్క శరీరాన్ని ముక్కలుగా నరిగి మరొక 2వ నేరానికి పాల్పడింది. ముక్కలుగా నరిగి ఆ శవాన్ని దాచే ప్రయత్నము చేయడం జరిగింది. అంటే తప్పెనక తప్పులు జరుగుతూ ఆమె అందులో కూరుకుపోవడం జరిగిందే తప్ప వేరే ఏమీ లేదు. ఇటువంటి సమయంలో అసలు సంబంధాలు లేని సమయంలో ఆ దేశానికి మన దేశానికి ఎలాంటి సంబంధాలు లేని సమయంలో మన దేశం నుండి కూడా ఆమెను రక్షించాలని అనుకోవడము కొంత సమస్య, అంటే సందిగ్ధానికి సంబంధించిన అంశమే.